ఏ వ్యక్తి కూడా పుట్టుకతోనే పెద్ద వ్యక్తిగా పుట్టడు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక సంకల్పం ఉంటే ఆ సంకల్పాన్ని సాధించడం పెద్ద కష్టం కాదు. నేను చదువుకునే రోజుల్లో నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఎంఏ చేస్తున్నా, కొంతమంది నన్ను ఐఏఎస్ ఆఫీసర్స్ అయితే బానే ఉంటుందన్నారు. అప్పుడు ఆలోచించాను ఏం చేయాలని. నేను చదువుకుంటే కూడా ఇప్పుడు కష్టపడి ఎంత చేసినా కూడా ఐఏఎస్ సెలెక్ట్ కావు, రాజకీయాలు అయితే సులభంగా ఉంటుంది అని నేను ఆలోచించి ఎమ్మెల్యే కావాలనుకున్నాను. కాలేజీ నుంచి మధ్యతరగతి కుటుంబం, సంకల్పం, కష్టపడ్డాను. అప్పుడే ఎలక్షన్స్ వచ్చాయి. నేను రీసెర్చ్ స్కాలర్ గా ఉండి యూనివర్సిటీ నుంచి పోటీ చేసి ప్రతి శనివారం ఆదివారం ఊర్లు తిరిగేవాడిని. ఒక నియోజకవర్గంలో ఒక 10 గ్రామాలు తిరిగేవాడిని. అక్కడ మా స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. వాళ్ళతో కలిసి వాళ్ళ ఇళ్లకెళ్లి అందరితో పరిచయాలు చేసుకుంటూ వచ్చేవాడిని. కరెక్ట్ గా 3 ఏళ్లలో ఎన్నికలు వచ్చాయి. 3 ఏళ్లలో ఎమ్మెల్యే అయ్యాను. మళ్లీ మంత్రి కావాలనే సంకల్పంతో పనిచేశాను. 2 ఏళ్లలో మంత్రి అయ్యాను. తర్వాత మా మామగారితో పరిచయం అయింది. సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా ఉంటే ఆ కలయిక నా మ్యారేజ్ అలయన్స్ వరకు వచ్చింది. యూ కెన్ ఇమాజిన్, ఒక అడుగు మీరు ముందుకేస్తే ఇంకొక అడుగు కలిసి వస్తుంది. మీలో కూడా ఒక సంకల్పం అనేది ఉంటే సాధ్యం.